కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బోలిశెట్టి సత్యనారాయణ గారు నిన్న పోరాట కమిటీ సభ్యులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఎంతో కష్టపడి ఈరోజు పోరాట కమిటీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా చేయాలని పగలు రాత్రులు కూడా కష్టపడి కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ధర్నాలు కార్యక్రమాలు చేస్తుంటే ఆయన ఏమీ కాకుండా ఈరోజు తీసిపారేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఒక నాయకుడిగా చాలామంది ఈ కార్మిక వర్గాన్ని అణిసివేయడానికి ఈయన ముందుకు వెళ్తున్నారని చెప్పేసి ఇప్పుడు కనిపిస్తుంది. పార్టీలకు అతీతంగా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్లో పోరాట కమిటీ అనేది మేము ఏర్పరచుకొని 300 పైసలక ఈరోజు ఈ పోరాటం చేస్తూ ఉంటే నిన్న ఆయన చేసిన కామెంటు యావత్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మిక వర్గానికి చాలా ఇబ్బందికరమని చెప్పేసి బాధపడుతూ ఈరోజు ఉన్నాం. ఎందుకంటే ఒక నాయకులుగా ఎప్పుడు కూడా ఉంటే ఈ లక్షలాది మంది ప్రజలకి ఆదరణ చూపించే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎలా కాపాడాలని ఆలోచన చేసి దానికి మద్దతు తెలపాలి తప్ప మాలో మాకు ఇబ్బందులు పెట్టి మాలో కీచులాడుకోవాలని చెప్పి చేసే విధంగా ఆయన ప్రవర్తన అయితే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ విషయం మీద ఎట్టి పరిస్థితుల్లో పోరాట కమిటీ సభ్యులు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్ వర్గాలు కానీ ఈరోజు అసంతృప్తి తెలియపరుస్తున్నాం. బోలిశెట్టి గారు మీరు ఒకటే మీకు తెలియపరుస్తున్నాం, మీకు చేతనైతే సాయం చేయండి, చేతకు నాకపోతే కాముగా ఉండండి. అంతేగాని మీరు ఇవేవి పక్కన పెట్టి ఈరోజు కార్మిక వర్గాన్ని ఎన్నో ఇబ్బంది పెట్టి ఈ ప్లాంట్ని ఎలాగా అణిచివేయాలని ఒక దురుద్దేశంతో మీరు మాట్లాడుతారని చెప్పి మాకు అర్థమవుతుంది. ఏ రోజైనా సరే పార్టీలకు అతీతంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి ఉద్దేశంతో 2 సార్లు అసెంబ్లీ తీర్మానం చేశారు. ఆయనకి పార్లమెంట్లో మద్దతు ఉన్నప్పుడు కూడా ఆ రోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా కనీసం ఈ రోజు వరకు ఆపడం అనేది జరిగింది. ఈరోజు కూడా పోనీ మీరు ఆ రోజు వచ్చారు, ఒక జనసేన కాదు కూటమిగా ఆ రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కూటమిలో తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ గవర్నమెంట్ మేము వస్తే ఇమీడియట్గా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతామని చెప్పడం కూడా జరిగింది. ఓకే, మీరు వచ్చారు, మీరు చెయ్యండి, మీ అందరికీ కూడా మీకు ఆ ఘనత దొక్కుతుంది కదా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్న 5 లక్షల పైసలక ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి బతుకుతున్న ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని ఒక ఆరాధన దేవుళ్ళుగా ఆచరిస్తారు. అది పక్కన పెట్టేసి ఈరోజు ఏదో ఆ పార్టీ చేయలేదు ఈ పార్టీ చేయలేదు, కార్మికులు దొంగలు, కార్మికులే అమ్మేయడానికి చూస్తున్నారు, కార్మిక నాయకులు దొంగలు అని చెప్పడం ఇది ఎంతవరకు భావ్యం అని చెప్పేసి మీకు ప్రశ్నిస్తున్నాం. కార్మిక పోరాట కమిటీ సభ్యులుగా ఇది చాలా తప్పండి. ఇలాంటి నిర్ణయాలు తీసుకొని రేపు ఇక్కడ మాకు తగాదలు పెట్టి నిర్వీర్యం చేయడానికి మీరు ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నారని చెప్పేసి యావత్తు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న అన్ని సంఘ నాయకులు కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. మీరు రాబోయే రోజుల్లో ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తే మీకు మీ పార్టీకి కూడా కనీసం, ఎందుకంటే ఇప్పటివరకు ఎంతమంది జనసేన నాయకులు మీరు అనుకుంటున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పార్టీ వేరు, లోపల ఉన్న నాయకత్వ ట్రేడ్ యూనియన్లు వేరు. చాలా ట్రేడ్ యూనియన్లో అన్ని పార్టీ నాయకులు ఒక వేరే పార్టీలో కూడా ఉన్నది, అది మీరు ముందు తెలుసుకోండి. ఒక ఐఎన్టీసీలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది, అలాగే సిఐటి ఉంటుంది, సిఐటిలో జనసేన కూడా ఉంటాడు. అన్ని పార్టీలకి బయట పార్టీ వేరు, లోపల నాయకత్వం వేరు. అలాంటి నాయకత్వాలు మీరు ఏంటంటే ఈరోజు మీరు విచ్చన్నుగా ఈరోజు మీరు చెప్పిన మాటలు వింటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇలాంటివి మాత్రం మాట్లాడితే రేపు ఫ్యూచర్లో మీకు చాలా బాగుంటుంది. మీ అధినాయకత్వం కూడా తెలుసు. మీ పెద్ద నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఇక్కడికి విశాఖపట్నం మేము వచ్చారు, ఆయన మీటింగ్ పెట్టారు, ఆయనకు ఆదరణ కూడా చూపించారు. పార్టీలకు అతీతంగా ఆ రోజు వచ్చింది, పార్టీలకు అతీతంగా వచ్చి ఆ సభను సక్సెస్ చేసాం. ఆయన మాట ఇచ్చారు, నాకు అవకాశం ఇవ్వండి, రేపు ఫ్యూచర్లో వస్తే మేము చేస్తామన్నారు. ఏది ఇప్పుడు ఆల్రెడీ 3 నెలలు అయింది. మీరు చెయ్యండి, చేసి ఈ ప్రజల మనసును మీరు గెలుపొందండి. అలాగే రేపు రాబోయే రోజుల్లో ఎవరి నాయకత్వం ఇది, జగన్మోహన్ రెడ్డా లేకపోతే టీడీపీ కూటమి అని కాదు, ఏదైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడాలని బాధ్యత అన్ని పార్టీల నుంచి ఏకమై ఇక్కడ పోరాటాలు చేస్తే లాస్ట్కి మాకున్న యూనిట్ని మీరు దెబ్బతీసే విధంగా మీరు ఇబ్బంది పెడతారని చెప్పేసి మేము ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక సోదరునిగా, కార్మికులకి పోరాట కమిటీ సభ్యులుగా మీకు తెలియపరుస్తున్నాను. రానున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బంది పెడితే మాత్రం బాగోదని హెచ్చరించడం జరుగుతుంది. సోదరా, వీటిపైన పార్టీకి మీరు మాట్లాడండి. ఒక జనసేన యూనియన్ ఒకటే ఇది, మిగతా యూనియన్లన్నీ చాలా ఇబ్బంది అని చెప్పేసి మీరు మాట్లాడతారు. మీకేం తెలుసు యూనియన్ గురించి?
యూనియన్లో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఓ పోరాటం చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది, ఓ పోరాటం చేయాలంటే ఎంతమందిని ఐక్యతగా వాళ్ళందరినీ పిలిచి కార్యక్రమం చేయాలంటే మాకు తెలుసు ఆ బాధ ఏంటో. మీరు బయట ఉండి మాటలు చెప్పడం కాదు, పోరాటంలో పాల్గొంటే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. దయచేసి ఇలాంటి మాటలు మీరు మాట్లాడకుండా మా పోరాట కమిటీ తరపు నుంచి విచ్ఛిన్నం చేయకుండా మాకు అందరూ కలిసి సపోర్ట్ చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుతారని చెప్పేసి మేము పార్టీలకు అతీతంగా చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నాయకత్వం చేశాడు, ఆ రోజు ఆయన ఎంతవరకు ఉన్నారో అంతవరకు చేశాడు, చేయలేకపోయాడు కదా. మీరు హామీలు ఇచ్చారని మీరే చెప్తున్నారు. హామీలు ఇచ్చిన ప్రకారంగా మీ కూటమి వచ్చింది, మీరు చేసి చూపించండి. చేసి చూపించకుండా ఆ రోజు అది చేయలేదు, ఈరోజు యూనియన్ దొంగ, ఈ నాయకుడి దొంగ అనడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇది చిన్న విషయం కాదు. రానున్న రోజుల్లో మీ మీద ప్రజా వ్యతిరేకత మాత్రం కంపల్సరీ వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ. విశాఖ ఉక్కు పోరాటం పైన బోలిశెట్టి సత్యనారాయణ గారు జనసేన పార్టీ వారు చేసిన వ్యాఖ్యలు సరైనది కాదు. మరి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా గేట్ దగ్గర పబ్లిక్ మీటింగ్లోని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఇప్పుడు వరకు కాపాడారు, లేకపోతే ఎప్పుడో అమ్మేద్దరు మూసేద్దరు అని చెప్పేసి వారు ఆదినాయకుడు చెప్పిన తర్వాత యూనియన్ల మీద ఇటువంటి అవాస్తవాలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడైనా సరే బోలిశెట్టి గారికి మేము చెప్పేది, మీరు ప్రైవేటీకరణ ఆపుతున్నారా లేదా, ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తారా లేదా అనేది మీరు ప్రకటన చేయాలి. ఆ ప్రకటన చేయకుండా యూనియన్ల మీద ఇటువంటి అపాండాలు వేయడం అనేది కరెక్ట్ కాదు. 45 సంవత్సరాల పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం పోరాటాలు చేశాం. ఈ పరిశ్రమని అనేక లాభాలు తీసుకొచ్చారని ఆ రోజుల్లో మీరు అందరూ పొగిడి, ఇవాళేమో యూనియన్ లీడర్లు ప్రైవేటీకరణకు ఎవరు అంగీకారంలో లేవు. తప్పకుండా మీరు స్పష్టమైనటువంటి పవన్ కళ్యాణ్ గారితో మీరు మాట్లాడి ముందు ప్రైవేటీకరణ ఆపుతున్నామని ప్రకటించండి. తర్వాత యూనియన్లు ఎవరైనా ఉంటే రాజకీయాల నుంచి యూనియన్ల నుంచి తప్పుకుంటాం. అంతేగాని 10 లక్షల మంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద బతుకుతున్నారు. పోరాటాలు త్యాగాలు చేసినటువంటి మహానాయకులందరి యొక్క ఆశయాలు నిలబెట్టడానికి 45 సంవత్సరాల పాటు త్యాగాలు చేసినటువంటి ట్రేడ్ యూనియన్ల మీద మీరు కత్తికట్టి ఇటువంటి విమర్శలు చేయొద్దు. మీరు స్పష్టంగా మీ ప్రకటన అనేది స్థానిక నాయకత్వంగా మేము చాలాసార్లు అడిగామన్నమాట. మీరు అఖిలపక్షం ఇవ్వాల్సింది ట్రేడ్ యూనియన్లు కాదు, మీ పార్టీ విశాఖ జిల్లాలోని అఖిలపక్షం వేసి అఖిలపక్షం మీద అందరూ కలిపి పోరాటం చేస్తే కార్మిక సంఘాలన్నీ కూడా మేము పవన్ కళ్యాణ్ గారికి స్పష్టంగా చెప్పాం. ఇక్కడే మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో మీకు నాయకత్వం అన్నా మీ కాళ్ళు మొక్కుతాం, మీరు నాయకత్వం వహించండి అని చెప్పేసి బహిరంగం కూడా మేము కార్మికులు 50,000 మంది కుటుంబ కార్మికులు కూడా మేము స్పష్టంగా కోరాం. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని అటువంటి విమర్శలు ఆపి నేరుగా కేంద్ర ప్రభుత్వంలోని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ముందు కాపాడడానికి మీరు కృషి చేయాలని చెప్పేసి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మిక సంఘాల నాయకుల్ని చంపపెట్టి కొట్టాలి, చంప మీద కొట్టాలన్నది అది కార్మిక సంఘాల నాయకుల్ని కొట్టాలనేది కార్మిక సంఘ నాయకులకి మంచి చేస్తే కార్మికులు దండలేస్తారు, చెడు చేస్తే కార్మికులే చెప్పులతో కొడతారనమాట. ఇవాళ స్టీల్ ప్లాంట్లో ఏ ఒక్క కార్మిక సంఘం 3.5 సంవత్సరాల నుంచి కూడా అమ్మడిపోకుండా, కేంద్ర ప్రభుత్వం యొక్క విధానానికి అమ్మడిపోకుండా, ఆదానికి అమ్మడిపోకుండా నిలబడ్డాం కనుకే ఇవాళ కూడా మా పోరాటం మేము కూడా నిలబడుతున్నాం. అది మీరు అర్థం చేసుకోవాల్సిందే అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ ఉద్యమం ప్రారంభించిన తర్వాతే మీరు దుకాణాలు తెరుచుకొని కూర్చున్నారు. అవి టెంట్లు కూడా కాదు, దుకాణాలు. మీ శిబిరాన్ని కూడా ఎగతాళి చేసుకోమారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్వం త్యాగాలు చేశారు. వాళ్ళు ఆశయాల్ని ఇప్పటి వరకు కూడా నిలబెట్టడానికి వారు చేసిన త్యాగాన్ని ఈ రోజు కూడా నిలబెట్టగలిగాం. టెంట్ ఈ ఒక్క రోజు వేసింది ముందు రోజు కాదు. 85లో మూసేస్తా అన్నారు స్టీల్ ప్లాంట్. ఆ రోజు కార్మిక వర్గం పోరాడిందనమాట. 98లో ఇదే బీజేపీ గవర్నమెంట్ అమ్మేస్తా అన్నది ఆ రోజు పోరాడింది. అలాగే స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రకటన ఇచ్చిన వెంటనే రోడ్లెక్కి పోరాడి అనేక మంది మీద కేసులు పెట్టారు. అనేక మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు కార్మికులు. ఉన్నటువంటి హక్కులను కూడా నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వాల మీద దాడి చేయడం మానేసి మేము పోరాటంలో ఎప్పుడూ కూడా స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు నిర్మాణ దశ నుంచి ఈ రోజు వరకు కూడా దీన్ని కాపాడగలిగాం. అది మీరు చెప్పినట్టు ఆ ప్రకటన ముందు, ప్రకటన చేసిన తర్వాత మీ నాయకులు ఏం ప్రకటనలు చేశారో అది ఒక్కసారి మీరు వీడియోలో చూసుకొని చెప్తే మంచిదని చెప్పేసి మేము కోరుతున్నాం.